బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మెట్రోపై ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసిపోయినటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మెట్రో ఫేజ్ 2 మీద చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక అభివృద్ధి పనుల మీద కలిసి రావట్లేదు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర మంత్రులని ఇటు కిషన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్ళి కలవడం పైన బీఆర్ఎస్ నేతలు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇద్దరు కలిసి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే 2028 తర్వాతనే మెట్రో ఖచ్చితంగా మళ్ళీ అమల్లోకి వస్తుంది, మెట్రో మాహాయంలోనే మరి పట్టాలు ఎక్కబోతుందనేటువంటి ఒక కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ మెట్రో స్వాధీనము విస్తరణకు సీఎం ప్రయత్నాలు చేస్తున్న ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. రైట్, ఒకసారి ఈ మెట్రోకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, గతంలో బీజేపీ నేతలు కలిసి రాలేదంటూ కాంగ్రెస్ కామెంట్ చేసింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రిని కలిస్తే ఇటు కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. సో అసలు ఏం జరుగుతుంది ఈ మెట్రో విస్తరణ మీద? శ్రీశైలం, మనము గత 10 రోజులుగా గమనిస్తా ఉన్నాము. సెక్రటరియట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా 2 విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ 2 విస్తరణ కోసం రావాల్సిన రుణాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలోనే మాకున్నటువంటి సమాచారం మేరకు కిషన్ రెడ్డి నిధులను అడ్డుకుంటున్నారు. రైల్వే శాఖ నుంచి రావాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే అనుమతులు ఉన్నాయో అనుమతులు కూడా రాకుండా చూస్తున్నారు అనేటువంటి మాటలను సెక్రటరియట్ వేదికగా చెప్పడం, ఆ వెంటనే కిషన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, అలాగే బీజేపీ నాయకులు కూడా మాట్లాడినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక తాజాగా నిన్న అశ్విని వైష్ణవిని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి అక్కడికి వెళ్లి కలవడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానిలో భాగంగా మెట్రోకు సంబంధించినటువంటి భూములపైన రేవంత్ రెడ్డి కన్ను పడింది అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి సందర్భం. మొత్తం దాదాపు 280 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. 280 ఎకరాల భూముల పైన రేవంత్ రెడ్డి కన్ను పడింది. దానికి కిషన్ రెడ్డి అండగా ఉంటున్నారు అనేటువంటి కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా ఒక రకంగా చర్చనీయాంశమైనటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. మొత్తం మీద ఇద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ని కలవడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము అటు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కలిసి వెళ్ళడం అనేది శుభసూచికము. ఇలానే మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా ముందుకు కలిసి వెళ్ళాలంటూ తెలంగాణ వాదులైతే ఆహ్వానిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇదే సమయంలో భూముల పైన కన్ను పడిందంటూ కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి పైన కేటీ రామారావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఇవి ఆరోపణలేనా? ఎందుకంటే భూములు అనేటివి క్లియర్ గా కనబడతా ఉంటాయి కాబట్టి అది ఎక్కడ ఉన్నా ఎట్లున్నా మెట్రోకి సంబంధించినటువంటి భూములు ఓపెన్ గా కనబడతా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలాలైనా కానివ్వండి, మెట్రోకి సంబంధించినటువంటి భవన్ అయినా కానివ్వండి, అన్ని కూడా కనబడతా ఉంటాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కబ్జాలు చేయడమో లేకపోతే వేరే వరకు అప్పగించడమో మాత్రం సాధ్యం కాదు. కానీ ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది, ఆ భూములను వేలం వేసినా గానీ మనం లాభపడతాం అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాటలకు అనుగుణంగా ఇప్పుడు కేటీ రామారావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ వేలం రూపకైనా రేవంత్ రెడ్డి ఈ భూములను దక్కించుకుంటాడేమో అనేటువంటి ఒక సందేహాన్ని స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మరి ఈ యొక్క మాటల యుద్ధము మొదటి నుంచి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య సాగితే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోవడము, ఆ కలిసిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద మెట్రో భూములపైన రేవంత్ కన్నేశారంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మెట్రోకు చెందిన 280 ఎకరాల భూముల విలువ 30,000 కోట్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను
సొంత వ్యక్తులకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలంటూ ఇక ఈ నేపథ్యంలోని వాటి మీద కన్నేసినట్టు కొంత కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రజలపై 14,000 కోట్ల భారం మోపి భూములను అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నట్టు విమర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నేత ఇక కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు ఆ ఇద్దరు కీలక నేతలే ఒకరు రాష్ట్ర స్థాయిలో మరొకరు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పుతున్నారంటూ వారి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు సైతం ఏవైతే భిన్నటువంటి భేదాలని అలాంటి నేతలు ఇప్పుడు ఒక తాటిపైకి రావడం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నడవబోతున్నారా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి ఒక చర్చను ప్రధానంగా బీఆర్ఎస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్నాళ్ళుగా నువ్వా నేనా అన్నట్టుగా పరస్పర మాటలు తూటాలు పేల్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రం కోసం ఒకటిగా అడుగులు వేస్తున్నారనే చర్చ మొదలైంది. వీళ్ళిద్దరి ఒకటిగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ని కలవడం పొలిటికల్గా చర్చనీయమవుతుంది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉంటూ మెట్రో రైలు విస్తరణకు సహకరించడం లేదంటూ కొన్ని రోజులుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే కేంద్రం నుంచి ప్రాజెక్టు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు సైతం చేశారు. దానికి కిషన్ రెడ్డి సహా బీజేపీ కీలక నేతలు అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మెట్రో రైల్ పెండింగ్ అంశాలను సంబంధించి చొరవ తీసుకోవాలని కోరుతూ ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 22, 23 తేదీలో తాను ఢిల్లీలోనే ఉంటానని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖకు స్పందించిన కిషన్ రెడ్డి సీఎం కోరినట్టుగా కేంద్ర మంత్రితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలు కలిసి అశ్విన్ వైష్ణవ్ని కలిసి మెట్రో అంశంపై చర్చించారు. చర్చలు సానుకూలంగా ఉన్నాయని, త్వరలో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా డైలాగ్ వార్కు కారణమవుతున్న మెట్రో అంశంలో ఇద్దరు అగ్రనేతలు కలిసి ముందుకు రావడం కొంత ఆసక్తిని, కొంత అనుమానాన్ని రేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆదిలాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించిన భూసేకరణ, యూటిలిటీస్ బదలాయింపు లాంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మెట్రో వార్ అంతా ఒక రకమైనటువంటి వివాదానికి దారి తీయబోతుందా? నిజంగానే ఈ మెట్రో రెండో ఫేజ్ మీద అయినా కుట్ర దాగి ఉందా? ఒక స్కామ్ నడవబోతుందా? అందుకే కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటయ్యారా అనేటువంటి అనుమానాల్ని ప్రజల్లో మాత్రం కొంత రేకెత్తిస్తుంది బీఆర్ఎస్ అనే ఒక చర్చ జరుగుతుంది. బట్ ఇవన్నీ ఉత్తయే కావాలని బదలాం చేస్తున్నట్టు కాంగ్రెస్ మాత్రం ఇటు కేటీఆర్కు, బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కేటీఆర్ అన్నట్టుగా మరి స్కామ్ జరగబోతుందా, లేదు రేవంత్ రెడ్డి లేకపోతే కిషన్ రెడ్డి అన్నట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇద్దరు కలిసారా? అసలు ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాలి. ఒక క్వశ్చన్ మార్క్గా ప్రస్తుతం ఈ అంశం ఉంది. రైట్, ఒక వీడియో బయట ఉంది, ఆ వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు.